హాయ్ ఫ్రెండ్స్, నేను 8వ మ్యాచ్ ఎన్ఆర్సిస్ చెప్పాను ఫ్రెండ్స్. సిఎస్కే మధ్య ఆర్సీబీ మధ్య ఈరోజు అనేది ముంబై వర్సెస్ జీటీ మధ్య ఎన్ఆర్సిస్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అంతకుముందు నా రిక్వెస్ట్, నా ఛానల్ చూసి మీకు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎలా ఉంది మ్యాచ్ విశేషాలు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఎవరు పోటీ ఎక్కువ ఉంటుంది, ఎవరు గెలుపుకుంటుంది, నెక్స్ట్ గ్రౌండ్ పిచ్ ఎలా ఉందో మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూద్దకి ఈరోజు మ్యాచ్కి చూద్దకి నరేంద్ర మోడీ స్టేడియంలో అనేది అహ్మదాబాద్లో జరుగుతుంది. 7:30కి స్టార్ట్ అవుతుంది. లైవ్ యాక్షన్ ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అది పెద్ద గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది అహ్మదాబాద్ గ్రౌండ్ అనేది పెద్ద గ్రౌండ్. నెక్స్ట్ ఇందులో స్కోర్ అనేది మినిమం 200+ సాధించుతారు. ఎవరు ఫస్ట్ తాజగలుగుతారు వాళ్ళు బ్యాటింగ్ కోరుకోవడం చాలా మంచిది ఈరోజు. ఎందుకంటే ఎక్కువ హిట్టింగ్స్కి ఈ గ్రౌండ్ అనేది బాగుంటుంది. హిట్టింగ్స్కి చూసుకుంటే ముంబైలో ఉన్నారు, నెక్స్ట్ జీటీలో కూడా ఉన్నారు ఫ్రెండ్స్. హిట్టింగ్స్ ప్లేయర్లు ముంబైలో ఉన్నారు, జీటీలో ఉన్నారు. ఎవరు ఫస్ట్ టాస్ నెగ్గితే వాళ్ళు విజయం అనుకుంటున్నాను నేనైతే ఈ మ్యాచ్. ఎందుకంటే సెకండ్ ఓవర్కి మాత్రం బాల్ అనేది తిరుగుతుంది, రివర్స్ స్వింగ్ అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. చాలా కష్టము రన్లు తీయడానికి. సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా ఎంత స్కోర్ కొట్టాలనుకుంటున్నారో అంత స్కోర్ కూడా కొట్టొచ్చి పిచ్లో. నెక్స్ట్ ఎక్కువ మంది మిస్ చేసిన అవకాశాలు అంతా ఎందులో ఉండే ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో ఈరోజు ఎటువంటి వర్షం అనేది లేదు ఫ్రెండ్స్. వర్షం వచ్చిన బేగ తగ్గిపోతే బేగ ఆడిపించవచ్చిన కూడా ఎందులో ఎగబొట్టుగా ఈ గ్రౌండ్లు అనేది ఉన్నది. మనం ఇప్పుడు చూసుకుంటే ఎంత శాతము విన్నికి శాతము ఎవరిది ఎక్కువ ఉందో మనం ఇప్పుడు చూసుకుంటే ముంబైకి అనేది 53% ఉంది, 45% జీటీకి మాత్రం ఉంటుంది. కానీ లాస్ట్ 5 మ్యాచ్ చూసుకుంటే మనము జీటీకి 3 మ్యాచ్లు గెలగా ముంబై మాత్రం 2 మ్యాచ్లే, 5 మ్యాచ్లకి 2 మ్యాచ్లు గెలిచింది ఫ్రెండ్స్. ఈ గెలుపులో మాత్రం లాస్ట్ మ్యాచ్లు చూసుకుంటే జీటీ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఇది చూసుకుంటే విన్ని శాతం చూసుకుంటే ముంబై ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ముంబై అనేది మంచి బౌలర్స్ కూడిన టీం ఫ్రెండ్స్. నెక్స్ట్ వాళ్ళది బ్యాటింగ్ బాగుంటుంది, బ్యాటింగ్ లైనప్ బాగుంటుంది. అయితే ఏమైంది కానీ జీటీలు అంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు కొందరు కీ ప్లేయర్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఒక చుట్టూ జాగ్రత్తగా వినాలనుకుంటున్నాను. మీరంతా ఇది బాగుంది లైక్, కామెంట్, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ముంబైకి కీ ప్లేయర్స్ చూడండి ఫ్రెండ్స్. ఒకటి రోహిత్ శర్మ ఫ్రెండ్స్, మెయిన్ ఇతను ఓపెనర్ దిగుతారు. నెక్స్ట్ రయన్ రిచ్చెహన్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఓపెనర్ బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరికి గమనించితే మాత్రం రోహిత్ శర్మ కన్నా రిచ్ అన్నారు ఎక్కువ బయట కంట్రీ ఫ్రెండ్స్ ఇతను. కాబట్టి ఎక్కువ బాల్ ఊపడానికే చూస్తారు ఫ్రెండ్స్. ఎక్కువ ఇతను అనేది బాల్ వేసి డిస్ చేయడానికి చూస్తారు. రోహిత్ శర్మ అనేది టైమింగ్ లాక్కుంటారు కానీ ఇతనైతే టైమింగ్ లాక్కురు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మొత్తం సూర్యకుమార్ యాదవ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్కి మొత్తం హార్దిక్ పాండ్యా ఉన్నారు ఫ్రెండ్స్, కెప్టెన్ అతనైనా ఈ మ్యాచ్కి. నెక్స్ట్ తిలక్ వర్మ. ఈ 4 ప్లేయర్స్ బ్యాటింగ్ చాలా, ఈ 5 బాగుంటుంది ఈరోజు. నెక్స్ట్ చూత్తకి వాసెక్స్, ఇతను ఆల్రౌండ్ ఫ్రెండ్స్. వాసెక్ అనేది ఆల్రౌండ్. నెక్స్ట్ నవీన్ ఢిల్రా అనేవారు ఆల్రౌండ్. నెక్స్ట్ శాంటినరీ స్పిన్ మ్యాజిక్ ఉన్నారు. నెక్స్ట్ దీపక్ సౌడ్ ఫ్రెండ్స్. దీపక్ సహార్ అనేది బౌలింగ్ చాలా బాగుంటుంది. ఇతను లెంత్ ఎంత బాగుంది. ఈ మ్యాచ్కి మాత్రం బోట్ లేదా బౌమర్ రావచ్చు ఫ్రెండ్స్. ఈరోజు అయితే బౌమర్ రావచ్చు అని నా అంచనా ఉంది. మీరు ఏమేమి అనుకుంటున్నారో కామెంట్ చేయాలనుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇది టీమ్ కీ ప్లేయర్స్. నెక్స్ట్ వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి సాయి సుదర్శన ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సాయి సుదర్శన, నెక్స్ట్ బట్లరు, నెక్స్ట్ శుభన్ గిల్లు, నెక్స్ట్ రాహుల్ తివాటి, నెక్స్ట్ షహూర్ ఠాకూర్ ఫ్రెండ్స్. వీళ్ళకి పెట్టుకుంటే ఖగేశ్వర్ అబరాకర్ ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రము నెక్స్ట్ మహమ్మద్ సిరాజ్. ఇతను బెంగళూరు నుంచి ఈ సంవత్సరం ఇతను జీటీ లాక్కుంది. ఇతను మంచి బౌలర్. ఫస్ట్ మ్యాచ్ మనం చూసాము, చాలా స్లో లెంత్తో మళ్ళీ అకాడమీ స్లో ఇచ్చారు. ఇతను ఈ మ్యాచ్ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వీళ్ళు టీము
జీటీ వర్సెస్ ముంబై. ఇందులో కీ ప్లేయర్స్ ఇది ఫ్రెండ్స్. మీరు ఎవరు పెట్టుకుంటున్నారో కింద నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను 5 లోపైనా 6 లోపైనా డ్రీమ్11 నేను ఒక టీం ఏర్పాటు చేసుకుని మీకు షార్ట్లో పెట్టుతున్న ఫ్రెండ్స్ అదే చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను పరిశీలించిన ప్రకారం అయితే డ్రీమ్11కి ఎవరికి లేకపోవాలంటే నేను చెప్తున్నాను రోహిత్ శర్మకి ఒకరు రాయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిషబ్ ఖాన్, రోహిత్ శర్మ అయినా రిషబ్ ఖాన్ అయినా ఇతరులోనికి ఒకరికి లాక్కోండి మీరు. నెక్స్ట్ ఇక్కడ బట్లర్కి లాక్కోండి. నెక్స్ట్ సుదర్శన్కి లాక్కోండి. నెక్స్ట్ హార్దిక్ పాండ్యాకి తిలక్ వర్మలోనికి వీళ్ళిద్దరికి లాక్కోండి. హార్దిక్ పాండ్యాకి లాక్కోండి ఎందుకంటే బౌలింగ్ చేస్తారు. నెక్స్ట్ వస్తే హార్దిక్ పాండ్యాకైనా నెక్స్ట్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగుంటుంది. 7 వరకు మన డ్రీమ్11 పెట్టుకోవచ్చు. అదేంటి పర్వాలేదు, మనకి డ్రీమ్11 అవ్వట్లేదు. మై క్రికెట్ అవుతుంది 11 అది పెట్టుకోండి. అదే హార్దిక్ పాండ్యాకి పెట్టుకోండి. పాండ్యా లేకపోతే తిలక్ వర్మకి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇల్లు పక్క అయితే నెక్స్ట్ బౌలర్లకి మిచిల్ శాంటనర్, నెక్స్ట్ బోట్ గారు వస్తే బోట్కి లేదంటే బొమ్మర్కి పెట్టుకోండి. నెక్స్ట్ ఇల్లుకి చూసుకుంటే ఎవరికి తివటికి పెట్టుకోండి ఫ్రెండ్స్. తివటికి లేదంటే నెక్స్ట్ రబ్బర్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. తివటి రబ్బర్ పెట్టుకోండి. మహమ్మద్ సిరాజ్ వీళ్ళు ముగ్గురులోనే ఇద్దరికి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నా డ్రీమ్11 ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి టీంతో మీకు 7:30 లేదా 6 లోపు వస్తాం ఫ్రెండ్స్. ఎంతవరకు నా